టెలికాం కంపెనీలు మనకు మంత్లీ రీఛార్జ్ ఇప్పుడు 350 దాకా తీసుకుంటారు. అంత 349 ఎబోనే తీసుకుంటారు. అంటే ఇప్పుడు సగటు మనిషి ఒక రోజుకు సాధారణ నిరుపేద మనిషి కూలీ గిట్లా పోతే, కూలీ నాలి కైకిలి గిట్లా పోతే 500 రూపీస్ వస్తున్నాయి, లేదా 300 రూపాయలు వస్తున్నాయి కొందరికి. ఒక్కొక్క ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా. అయితే అందులో వీళ్ళు 350 వీళ్ళే తీసుకుంటే సాధారణ ప్రజలు ఎలా బతకాలి? సాధారణ ప్రజలకు వచ్చేదే ఇంత, వీళ్ళు తీసుకునేది ఇంత. మరి సాధారణ ప్రజలు ఎలా బతకాలి? సరే తీసుకున్నారు, తీసుకున్నా కూడా వాళ్ళు కరెక్ట్ మనకు సర్వీస్ ఇస్తుండ్రా? ఇస్తలేరు. ఎట్లా? 349 తీసుకుంటారు, కానీ డాటా అనేది రాత్రి అంటే 24 అవర్స్కు రీసెట్ అవుతుంది ఆటోమేటికల్లీ. మరి మిగిలిన డాటా ఎటుపోతుంది? మరి మిగిలిన డాటా మళ్ళీ మరుసటి రోజు మనకు కలపాలి కదా, కలుపుతలేరు. ఎందుకు కలుపుతలేరు? వాళ్ళ ప్రాఫిట్ కోసం చూసుకుంటారు అంతే. పైగా ఇప్పుడు సిమ్ మనం కొన్నాం, దానికి ఓనర్లో మనం, మన ఆధార్ కార్డుతోనే ఉంటుంది. మనకు బ్యాంకులో ఏదైనా అవసరం వచ్చి ఒక ఓటీపీ కావాలంటే మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిందే. డబ్బులు ఉన్నా లేకున్నా రీఛార్జ్ కంపల్సరీ. అడిగే అప్పు సప్పు చేసి అయినా సరే రీఛార్జ్ చేయాల్సిందే. ఇది వాళ్ళ రూల్. రీఛార్జ్ చేస్తేనే ఓటీపీ వస్తుంది. అంటే సిమ్ మనది, సిమ్ మన సొంతం, అది మన హక్కు. మరి సిమ్ మన సొంతం అయినప్పుడు ఓటీపీ మినిమం ఓటీపీ అయినా రావాలి కదా మనకు. ఎందుకు వస్తలేదు? మినిమం ఓటీపీ కంపల్సరీ రావాలి మనకు. మినిమం మెసేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్కమింగ్ కాల్ అనేది కంపల్సరీ ఉండాలి. నువ్వు కావాలంటే అవుట్ గోయింగ్ కట్ చేసుకో. సిమ్ మాది, సిమ్ మా ప్రజలది. అలాంటప్పుడు ఇన్కమింగ్ కట్ చేసే హక్కు నీకు ఎక్కడిది? అంటే పేరుకే వాళ్ళ సర్వీస్లో ఉంటున్నాం అంటే సర్వ హక్కులు వాళ్ళే అన్నట్టుగా ప్రవర్తిస్తుండ్రు. డబ్బులు మనం పెడుతున్నాం, డబ్బు మనం ఖర్చు చేస్తున్నాం ఆ నెట్వర్క్ వాళ్ళకు. కానీ వాళ్ళు మాత్రం చాలా దోపిడీ చేస్తుండ్రు. నిలువు దోపిడీ అంటారు దీన్ని. టోటల్ నిలువు దోపిడీ చేస్తుండ్రు. ఈ విషయాన్ని రాఘవ చద్దా గారు పార్లమెంట్లో ప్రస్తావించారు. అంటే పబ్లిక్ అతనికి చాలా సపోర్ట్ ఉన్నది. ఎందుకు సపోర్ట్ ఉన్నది? వాళ్ళు చేసేది, టెలికాం కంపెనీ వాళ్ళు చేసేది పక్కా దోపిడీ కాబట్టి, 100% దోపిడీ. దీని విషయంలోనే ప్రజలంతా మనం అందరం కలిసి ఒక అడుగు ముందుకేసి మనం ప్రశ్నించాలి. అదే ప్రశ్నిద్దాం, కంపల్సరీ ప్రశ్నిద్దాం. ఎందుకంటే ఇలాంటి దోపిడీలు పెరగద్దు. ఈ టెలికాం కంపెనీ వాళ్ళు డాటా తీసుకుంటారు, యూజ్ చేయని డాటా తీసుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు రీసెట్ అయిన తర్వాత రీసెట్ అవుతుంది, తర్వాత మళ్ళీ మరుసటి రోజు మనకు కలపరు, ఇన్కమింగ్ కట్ చేస్తారు. మరి ఇలా కట్ చేసే హక్కు వాళ్ళకి ఎక్కడిది? నిరుపేదలను చాలా దోపిడీ చేస్తున్నట్టే కదా. మీరు ఆలోచించండి జరా. ప్రతి ఒక్కరిలో ఇది అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మనం. ఎందుకంటే ఇలాగ వదిలేస్తే ప్రతి కంపెనీ అంటే ఐడియా, ఎయిర్టెల్, జియో ఇట్లా వగైరే నెట్వర్క్లు పెరుగుతూనే ఉంటాయి. మన ఇండియాలో మాత్రం ప్రతి కంట్రీలో ఒక్కొక్క నెట్వర్క్ ఉంటే మన ఇండియాలో మాత్రం మల్టీ నెట్వర్క్లు ఉంటాయి. అలాగే మన కేబుల్ వాళ్ళు కూడా సేమ్ ఇదే ఛార్జ్ చేస్తుండ్రు. అది డిటిహెచ్ కానీ ఏదైనా కానీ, డిష్ టీవీ కానీ ఏదైనా కానీ ఇదే పద్ధతిలో వాళ్ళు కూడా దోపిడీ చేస్తుండ్రు. మరి ఈ దోపిడీని అరికట్టాలంటే ఎవరు ప్రశ్నించాలి? ప్రజలం మనమే ప్రశ్నించాలి. ఎందుకంటే సర్వ హక్కులు మనవి, వాళ్ళు మన డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మనమే ప్రశ్నించాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది అంతా ఇంత కాదు, నిలువు దోపిడీది. చిన్న మనిషి అంటే పేద మనిషి, నిరుపేద మనిషి ఒక మొబైల్, చిన్న మొబైల్ సెకండ్ హ్యాండ్ అదో ఇదో కొనుక్కొని అందులో ఈ నెట్వర్క్ ఫలానా నెట్వర్క్ అనుకొని జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఈ ఐడియా కానీ ఈ నెట్వర్క్ లో ఏదో ఒక సిమ్ తీసుకుంటాడు. ఫస్ట్ ఒక మాట. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ లా ఫ్రీ ఇవ్వమని ప్రజలు అడిగిర్రా? టోటల్ ఫ్రీ ఇవ్వమని అడిగిర్రా? అడగలేదు. అయినా వాళ్ళే ఇచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళే రేట్లు పెంచిర్రు. అంటే అలవాటు చేసి వాళ్ళే పెంచుతుండ్రు. ఇది ఒక స్కామ్ అన్నట్టే కదా. అంటే బహిరంగ స్కామ్ ఇది. మరి ఇట్లా స్కాములు చేసుకుంటూ పోతే పబ్లిక్ ఏం కావాలి? వాళ్ళ అడిగే వాళ్ళు లేకనే కదా ఇది. ఎన్నడు ఇప్పుడు మరి ఈ అసెంబ్లీలలో కూడా మన వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నిస్తలేరు.
అసెంబ్లీలో మన సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవ్వరు ప్రశ్నిస్తలేరు. ఎందుకు ప్రశ్నిస్తలేరు అంటే పబ్లిక్ మీద వీళ్ళకి ఆలోచన లేదా? మరి వీళ్ళకి ఆలోచన ఓన్లీ వాళ్ళ స్వలాభం కోసం, పబ్లిక్ మీద ఆలోచన లేదా? మేము ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల కోసమే ఉన్నాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం అంటారు కదా మన పాలకులు. మరి వాళ్ళు పబ్లిక్ మీద ఇంత భారం పడుతుంటే మరి వీళ్ళకి సపోర్ట్ గా ఎందుకు ఉంటలేరు? ఈ టెలికాం కంపెనీ మీద యాక్షన్ తీసుకునేలా వీళ్ళు ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? దీని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఫస్ట్ మనం కళ్ళు తెరిస్తే మనం ఒక్క అడుగు ఇలాగే 10 అడుగులు వేస్తే తర్వాత 20 అడుగులు, అలాగే మనం ఇట్లా అవేర్నెస్ తీసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా 100, 1000, 1,00,000, కోటి అడుగులు అయిన తర్వాత ఆ కంపెనీలు మారుతాయి. కంపల్సరీ మారుతాయి, మారి తీరుతాయి. మన కోసం నెట్వర్క్ ఉన్నదే ప్రజల కోసం. ప్రజల కోసమే వాళ్ళు పెట్టింది. ప్రజల కోసమే కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు పెట్టాలి, అందుబాటులో ఉండే విధంగా ఇన్కమింగ్ రావాలి. 1 ఇయర్ ఇన్కమింగ్ కంపల్సరీ రావాలి. మనం ఇన్కమింగ్ అనేది కట్ చేసే హక్కు వాళ్ళకి లేదు. కాబట్టి ఇన్కమింగ్ వాళ్ళకి మన సొంత హక్కు. సిమ్ మన సొంత హక్కు. దాని మీద ఉన్న ఐడి, ఎవ్రీథింగ్ మన హక్కు. అలాంటి దానికి ఓటీపీ వచ్చే హక్కు కూడా మనదే. ఓటీపీ రావాలి కంపల్సరీ. కావాలంటే నువ్వు రీఛార్జ్ చేయకుంటే అవుట్ గోయింగ్ కట్ చేసుకో. యూజ్ చేయని డేటా, ఇప్పుడు సాధారణ ప్రజలు కొందరు డేటా పెద్దగా యూజ్ చేయరు. ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరికి వైఫై వచ్చినాయి, లేని వాళ్ళ సంగతి నేను మాట్లాడింది. వాళ్ళు యూజ్ చేయరు. మా యూజ్ చేయని డేటా ఎడిపోతుంది, మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా, రిఫండ్ చేయాలి, లేదంటే తర్వాత రోజు యాడ్ చేయాలి. మరి ఇప్పుడు రీఛార్జ్ ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు 2 సిమ్ములు ఉంటాయి. ఒక మనిషికి 2 సిమ్ములు ఉంటాయి అనుకుందాం. ఒకటి అవుట్ గోయింగ్ కోసం వాడతాడు, ఇంకొకటి బ్యాంక్ అకౌంట్లకు, ఆధార్ కార్డులకు, పాన్ కార్డులకు, రేషన్ కార్డులకు, ఎవ్రీథింగ్ ఇట్లాంటి గవర్నమెంట్ కి సంబంధించిన ఐడీలకు, డ్రైవింగ్ లైసెన్స్, వీటన్నిటికీ ఒక నెంబర్ పెడతారు. దానికి అవసరం ఉన్నా లేకున్నా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటీపీ రాదు. మళ్ళా అవసరం ఉన్నా లేకున్నా దానికి రీఛార్జ్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది, అది కూడా పెద్ద మొత్తంలో. మరి ఇది దోపిడీ కాదా? మనం ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నిద్దాం ఛానల్ ద్వారా ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నించి తీరుతాము పబ్లిక్ తరఫున. మొన్న రాఘవచంద్ ప్రశ్నించిండు, తర్వాత ఇక్కడ జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తుండ్రు, పబ్లిక్ కూడా ప్రశ్నిస్తుండ్రు. చూడండి ఆ కామెంట్లు చూడండి, రాఘవచంద్ వీడియో కింద కామెంట్లు చూడండి, దాని ఇచ్చే ప్రిఫరెన్స్ చూడండి, ఆయనకి ఇచ్చే సపోర్ట్ చూడండి. ఇవాళ ఆయన ఒక్క అడిగేసిండు, తర్వాత 1000 అడుగులు, 1,00,000 అడుగులు వేస్తున్నారు ప్రజలు. ప్రజలకు ఉపయోగపడే సమస్య ఇది. సాల్వ్ కావాల్సిందే, సాల్వ్ అయి తీరాల్సిందే కాదా? ఇది నిలుదోపిడి కాదా? మరి మన పాలకులు ఏం చేస్తున్నారు? తెలంగాణ పాలకులు ఏం చేస్తున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఒక్కరు కూడా ఒక ప్రశ్న కూడా వేయట్లేదు అసెంబ్లీలో. ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? పబ్లిక్ సమస్యనే కదా ఇది. కాబట్టి ప్రజలారా ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మనం ఒకరం ఇలాగే ఒక్కొక్కరు అడిగేస్తూ మనం అందరం ప్రశ్నించాలి. ప్రశ్నిద్దాం, ఇక మీదట మనం ప్రశ్నిద్దాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. ప్రశ్నించడం అంటే ఎదిరించడం కాదు, మన హక్కులు తెలుసుకోవడం, ప్రజలకి మన హక్కులను తెలియజేయడం, ఇదే మన హక్కు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. మీ హక్కుల గురించి మీరు మాట్లాడచ్చు, మనం మాట్లాడచ్చు. ప్రశ్నిద్దాం.